రాష్ట్రంలో ఏడాది కాలంగా తమను కాంగ్రెస్ సర్కార్ ముప్పు తిప్పలు పెడుతోందని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని విభాగాల్లో 3 నెలలు, మరికొన్ని విభాగాల్లో 2 నుంచి 4 నెలలుగా వేతనాలు చెల్లించకుండా పెండింగ్లో పెడుతున్నారు అని చెప్తున్నారు. జీతం గురించి నిలదీసి అడిగితే ఇంటికి వెళ్లండంటూ ఏజెన్సీలు బెదిరింపులకు దిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఉద్యోగుల పేరుతో పనిచేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని, బడాబడా కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్ల రూపాయలు చెల్లిస్తూ కమిషన్లు వెనకేసుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమలాంటి వారి పొట్ట కొడుతున్నారు అని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీకి మించి కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, బడుగు బలహీన వర్గాలపై కనికరం కూడా లేదని వారు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కోఠీలో డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం ఎదుట నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తోన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన తీవ్రతను గమనించిన అధికారులు 10 రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించారు. రాష్ట్రంలో మొత్తం 52 ప్రభుత్వ శాఖలుండగా వాటికి అనుబంధంగా కార్పొరేషన్లు, సంస్థలు వందల కొద్దీ ఉన్నాయి. తెలంగాణ మోడల్ స్కూల్లో 3 నెలలు, బీసీ కాలేజీ హాస్టల్స్లో 3 నెలలు, సాంకేతిక విద్యాశాఖలో 2 నెలలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 8 నెలలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 6 నెలలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా ఉంటుంది. భూభారతి ఆపరేటర్లకు 15 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతంలో వారం 10 రోజులకు ఒకసారి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనలు చేయడం సర్వసాధారణంగా మారింది. నల్లకుంట సర్ రొనాల్డ్ రోస్ హాస్పిటల్లో 78 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలల జీతాలు పెండింగ్లో పెట్టారు అని సమాచారం. రాష్ట్రాల్లో మొత్తం 4,95,000 కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లుగా ప్రాథమికంగా తేల్చారు. ఈ లెక్కలు తేల్చేందుకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. గత 4 నెలల నుంచి ఈ ఉద్యోగుల ఆధార్ వివరాలు ఆన్లైన్లో సంబంధిత విభాగాలు, శాఖలు, సంస్థల నుంచి తెప్పించుకుంటున్నారు. తాజాగా ఆర్థిక శాఖకు అందిన సమాచారం ప్రకారం 3,75,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మిగతా 1,20,000 మంది ఉద్యోగుల వివరాలు లభ్యం కావడం లేదని సమాచారం. ఆన్లైన్ వివరాలు సమర్పించిన వారి జీతాలు నిలిపివేయాలని గత నెలలో ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఒక్కరైనా ఆధార్ లింకు చేయకుండా జీతాలు చెల్లిస్తే సంబంధిత అధికారిపై చర్యలుంటాయని స్పష్టం చేసింది. కొన్ని శాఖల్లో హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి జీతాలు చెల్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో వెనక్కు తగ్గారు అంటున్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, నియామకాలపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ అధ్యక్షతన కమిటీని జులై నెలలో నియమించారు. ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ ఎన్ శివశంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నుల కమిషనర్ రఘునందన్ రావు ఉన్నారు. ఈ కమిటీ ప్రతి నెల సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాలు, కార్పొరేషన్లు, సంస్థల నుంచి వివరాలు ఆన్లైన్లో తెప్పించుకొని సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన లెక్కలు గత 10 ఏళ్లుగా ప్రతి నెల 1,00,000 మంది బోగస్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించారు అనే అంచనాకొచ్చారు. ఇలా 10 ఏళ్లలో సుమారు 15,000 కోట్లు ప్రభుత్వాధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు కలిసి పంచుకున్నాయంటున్నారు. ఏజెన్సీల్లో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు అని ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయని సమాచారం. ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. ఈ వివరాల్ని ప్రభుత్వానికి నివేదించారు అంటున్నారు. 10 సంవత్సరాల్లో బోగస్ ఉద్యోగుల పేరుతో మెక్కిన 15,000 కోట్లపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని సచివాలయ ఉన్నతాధికారులు అంటున్నారు. రాష్ట్రంలో బోగస్ ఉద్యోగులు పనిచేస్తున్నారు అని ప్రచారం చేస్తోన్న ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులంటున్నారు. ఏ ఒక్క శాఖలో కూడా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించడం లేదని అంటున్నారు. ప్రతి శాఖలో కనీసం 2 నెలల నుంచి గరిష్టంగా 6 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. ఆధార్తో లింక్ అయిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతి నెల ఉద్యోగాలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నాయకులు గుర్తు చేస్తున్నారు.